ఇప్పటి సాహిత్య ప్రపంచంలో ఎవరు కూడా ఇజ్రాయిల్ని ప్రేమించలేదు. దాడి చేస్తున్న ఇజ్రాయిల్ను ప్రేమించేటటువంటి ఒక దశ ఇవాళ కనబడుతున్నది. అది ఈ దేశభక్తి అనేటువంటి పేరుతో వాళ్ళ మెదళ్లలో కూరుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. దానికి భిన్నం ఈ కవులు. ఇజ్రాయిల్ దాడి చేస్తున్నది. ఇజ్రాయిల్ దాడి చేస్తున్నప్పుడు నష్టపోతున్నది ఎవరు అంటే పాలస్తీనా. నష్టపోతున్నది ఎవరంటే గాజాలో జీవిస్తున్నటువంటి పాలస్తీనా ప్రజలు. ఎంత దారుణంగా మనం ఆ వార్తలు చూసినప్పుడు తలలు తెగి, మొండాలు తెగి, భవనాల్లో కూరుకుపోయి, ఆసుపత్రుల్లో ఉన్న పిల్లలతో సహా వాళ్ళు ఆడుకునేటటువంటి ఆటబొమ్మలన్నీ బజార్లలోకి వచ్చేసినటువంటి దశతో సహా ఇవన్నీ చూసి దుఃఖించినటువంటి వాళ్ళం. అందుకని ఈ సంకలనంలో, యువ కవుల యుద్ధ వ్యతిరేక సంకలనంలో కవుల కన్నీళ్లు కూడా దీంట్లో ఉన్నాయి. అక్కడి గాజా ప్రజల కన్నీళ్లు, ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యంగా తెలుగు నేల మీద తెలంగాణలో ఉండేటటువంటి కవులు కూడా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి తెలుగు కవులు కూడా దీన్ని పట్టించుకుంటున్నారు. ఆ కన్నీళ్లు ఎవరియో కాదు, మా కన్నీళ్ళే. కవి అన్న తర్వాత ఏ దేశంలో కన్నీళ్లు గార్చేటటువంటి పీడితుల యొక్క కన్నీళ్ళైనా కూడా అవి తప్పనిసరిగా కవుల కన్నీళ్ళే అవుతాయని నిరూపించినటువంటి సంకలనం ఇది. ఇది వీళ్ళకి సంబంధం లేదనడానికి వీల్లేదు. ఒక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. కన్నీళ్ళు తుడిచేటటువంటి పని కవిత్వందా కాదా? కవిత్వం రాస్తారు, మీరు ఏం చేస్తారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు కన్నీళ్ళు తుడగలరా? గాజాకు వెళ్ళగలరా? గాజాకు వెళ్ళకపోవచ్చు, కన్నీళ్లు తుడవకపోవచ్చు. కానీ ఈ దేశంలో ఒక దేశం మీద ఇట్లాంటి దాడి ఒకటి చేస్తున్నది అని చెప్పేటటువంటి ప్రయత్నం అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో జరిగితే బహుశా ఆ దేశానికి తప్పనిసరిగా ఒక ప్రతిఘటన ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందరూ ఇట్లా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నాను. కవిత్వం ఏం చేస్తుంది అంటే, దీంట్లో దొంతం చరణ్ రాసినటువంటి మాటలో, ముందు మాటలో స్పష్టంగా చెప్పారు. కవిత్వం ఏం చేస్తుంది అని అంటే, కవిత్వం మరింత ధైర్యాన్ని నూరిపోసేటటువంటి ఆక్సిజన్ అని రాశాడు. మనిషికి ఏమిస్తుంది అంటే ఒక ధైర్యాన్ని నూరిపోస్తుంది. అట్లా ధైర్యాన్ని నూరిపోసేటటువంటి ఆక్సిజన్ దీని నిండా ఉంది. ఇది చదివితే ఆ కన్నీళ్ళ నుంచి బయటపడి ఇవాళ మళ్ళీ ఒక యుద్ధానికి లేదా ఆ యుద్ధాన్ని ఆపడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి ఒక క్రమాన్ని నిర్మించడానికి ఇందులో వీలవుతుంది.